నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఇప్పటికే 91 బడ్జెట్లను చూసిన దేశ ప్రజలు. మొదటిసారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఇండియా నాయకత్వం. భారత్కు అరుదైన అవకాశం. సంక్షేమం, అభివృద్ధి జగనన్న పుణ్యమే. ముఖ్యమంత్రిగా జగనన్నని మళ్లీ ఎన్నుకుందాం. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి విజ్ఞప్తి. డీకే ఫ్యామిలీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రాజకీయ పార్టీలు. ఆసక్తికరంగా చిత్తూరు 2024 ఎన్నికలు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మారిన టీటీడీ వెబ్సైట్. ఫలించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి. ఎస్వీయూకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం మంజూరు. తాము మాటలు చెప్పేవాళ్లం కామని, అభివృద్ధి చేసి చూపిన తరువాతే ప్రజలను ఓటు అడుగుతున్నామని, అభివృద్ధి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని చెన్నారెడ్డి కాలనీలో పెన్షన్ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ విచ్చేసి పెన్షన్లను పంపిణీ చేశారు. అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి నేరుగా డబ్బులు వేయించేటువంటి ఒక గొప్ప యజ్ఞాన్ని, ఒక హోమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయ్యిందినని నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒక్క చిన్న అబద్ధమైన ఏ శిక్షకైనా సిద్ధం. మీ దగ్గరికి ఓటు వెయ్యండి అని అడగటానికి కూడా మాకు హక్కు లేదు అబద్ధం చెబితేనని తెలియజేస్తున్నా. ఒక మాట ఈ సందర్భంగా, మేము చెప్పిన దాంట్లో నిజాయితీ లేకపోతే 4.5 సంవత్సరాల తరువాత, ఎన్నికలైన తరువాత, ఇక 2 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇంత ధైర్యంగా మీ ముందరికి వచ్చి మైకెత్తుకొని మాట్లాడి ఓట్లెయ్యండి అనేటువంటి దమ్ము ప్రజా వ్యతిరేకంగా ఉంటే వస్తుందా అని అడుగుతున్నా. ఒకటా రెండా తిరుపతిలో కంటికి కనపడేటటువంటి అభివృద్ధి ఒకవైపు అయితే, కంటికి కనపడకుండా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించినట్టు కూడా కోకొల్లలు ఉన్నాయి. మీకు ఇంతగా ప్రతినిత్యం తిరుపతి నగర అవసరాలను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాల కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో నిత్యం వాటి గురించి ఆలోచిస్తున్నటువంటి మాలాంటి వాళ్లను తిరిగి ఎన్నుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఎన్నికల సమయం నాటికి కుల ప్రస్తావన తీసుకొని వచ్చి కులాల కుంపులాట్లలో ముంచేసేటటువంటి అధమ స్థాయి రాజకీయ నాయకుల గురించి మీరు ఆలోచిస్తారా అన్న విషయాన్ని మీకే వదిలేస్తూ, తిరుపతి యువ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నైలెట్ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రాన్ని సాధించేందుకు కొంతకాలంగా ఎంపీ గురుమూర్తి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. అనేక దఫాలు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఆ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఆయన విజ్ఞప్తి మేరకు నైలెట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. కమిటీ నివేదిక మేరకు తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు కేంద్రం సమ్మతించడంలో నిధులు మంజూరు చేసి ముందడుగు వేసింది. ఎస్వీయూలో 8.5 కోట్ల రూపాయల నిధులతో నైలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే బాధ్యతల్ని చెన్నై నైలెట్ వారికి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సెమీ కండక్టర్స్ తయారీకి తిరుపతి నైలెట్ ప్రత్యేక చొరవ చూపనుందని, అలాగే ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అనుబంధ రంగాల్లో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేయడం నైలెట్ ప్రధాన లక్ష్యమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. నైలెట్ ఏర్పాటుతో తిరుపతికి అత్యాధునిక సాంకేతిక కోర్సులను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన అధునాతన విద్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయమని అన్నారు.
వృత్తి విద్యా కోర్సులతో పాటు మారుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం కోర్సులు నేర్చుకునేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఇంతకాలం వెళ్లేవాళ్లమని అన్నారు. ఇకపై తిరుపతిలోనే ఆ కోర్సులను నేర్చుకునే వెసులుబాటు లభించిందని అన్నారు. అలాగే తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తిరుపతి ఎంపీ తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన 3 ఏళ్ల నుంచి సంవత్సరానికి సుమారు 1000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. నైలెట్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కి తిరుపతి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. అట్ ఏ టైం 95 బూతులు మార్చిన ప్లేస్ లేదు. ఫస్ట్ టైం చంద్రగిరి నియోజకవర్గ చరిత్ర. అంటే ఇతను ఏ విధంగా నేను సీఎం క్లోజ్ అని దొంగ, ఇప్పుడు ఇక్కడ మన చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, మటం ల్యాండ్ మాఫియా, గంజా మాఫియా, అదేవిధంగా ఈ దొంగ ఓట్ల మాఫియా, దీనికంతా నాయకుడు ఎవరు? మన తుమ్మలగుంట అపరిచితుడు. దీనివల్ల పోరాటం చేస్తుంటే అధికారులు భయపడి అతను ఒత్తిడికి తలొగ్గి సీఎం ఆఫీస్ నుంచో లేదంటే ఇంకోటి చోట నుంచో ఒత్తిడి చేసి రానికుండా చేస్తున్నాడు. విధి లేని పరిస్థితుల్లో ఇప్పటికైనా అధికారులు మార్పు రావాలి, చంద్రగిరి నియోజకవర్గం బాగుపడాలంటే ఇదేదో ఒక డెసిషన్ ఎత్తుకోవాలి. నా ప్రాణం పైన పర్వాలా, దీనివల్లైనా నియోజకవర్గం ప్రజలైనా దృష్టి సారిస్తారు. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు త్యాగం చేసినట్టు చంద్ర నియోజకవర్గానికి ఒక ప్రాణం పైన పర్వాలా న్యాయమైన వస్తుంది. ఈ తుమ్మలగుంట అపరిచితుడికి సంబంధించిన విషయాలను వెలుగులోకి వస్తాయని ఉద్దేశంతో ఆవేశం నిర్ణయం కాదు, ఆ జరిగిన ఆ సంఘటన పైన జరిగిందండి. ఏం ఆశించి అతనికి సపోర్ట్ చేస్తున్నారు? పోనీ అతని నియోజకవర్గానికి ఏం చేశాడని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. 10 మందికి న్యాయం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అభివృద్ధి చెందాలన్న తపంతో మేము రాజకీయంలోకి వచ్చాం. పెద్ద ఆయన ఆదేశాలతో ఈ ఊరు కూడా అందుకే వచ్చాం. పోరాడుతూనే ఉన్నాం 5 సంవత్సరాల నుంచి. ఒక్క దాఖలా చెప్పండి ప్రజలకి ఏమైనా చేసిండేది? 4 తరాలు సంపాదించి పెట్టుకొని దాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మళ్ళీ దొంగోట్ల వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ వెళ్తే ఒప్పుకునేది లేదు. నానిగారు అన్నట్టు మేము పోరాడుతూనే ఉంటాం. మాకు న్యాయం జరిగేంతవరకు మళ్ళీ చెప్తున్నాం, న్యాయం అంటే ఇది మా కుటుంబానికి కాదు. న్యాయం జరిగితే నియోజకవర్గాన్ని బాగుపరుస్తాం. ఎవ్వరు సంతోషంగా లేదే, ఆడబిడ్డలు సంతోషంగా లేదు, మహిళలు కూతుర్లో కోడల్లో బయట వెళ్తే రావడానికి ఏంది 6 ఏళ్ల పాపను కూడా రేప్ చేసి చంపేస్తారా? తిరుపతిలో దొంగ ఓట్లను భారీగా నమోదు చేశారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన చేపట్టారు. 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇదే పంతాలో ఉన్నారు. దొంగ ఓట్లదే వాళ్ళ యొక్క ప్రయత్నాలు. వాళ్ళకు ఓటేసేటువంటి జనాలు లేరు. జగన్ ప్రభుత్వం 95% ఫెయిల్ అయిపోయిందని కూడా ఈరోజు ప్రూవ్ చేయబడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ రోజున దొంగ ఓట్ల ప్రక్రియ చేస్తున్నారు. 38,000 ఓట్లు మరి ఈ రోజున మేము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా మరి 38,000 ఓట్లకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు పంపించిన దాని తర్వాత దాంట్లో ఎన్ని వాళ్ళు గుర్తించారు ఒరిజినల్ ఓట్స్గా, ఎన్ని దొంగ ఓట్లు ఎన్ని తిరిగి వచ్చాయని ఇంతవరకు వాళ్ళు ప్రకటించలేదు. పోతే డబ్లింగు, డెత్ ఓట్లని ఇంతవరకు వాళ్ళు తీసేయలేదు. ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి ముసాయిదా ఓటర్ లిస్టులో ఇవన్నీ తొలగించబడి ఉండాలని మా కోరిక. ఇబ్బంది పడ్డ దొంగ ఓట్లు అత్యధికంగా చేర్చబడ్డ చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ఓటర్ కార్డుని ఏదైతే మన ఆధార్ కార్డులో లింక్ చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతిలో ఎన్ని కుయుక్తులు పడినా కుట్రలు పడినా గెలిచేది తెలుగుదేశమే. ఈ యొక్క జిల్లాలో మొత్తం స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు. ఈరోజు మా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ జరిగిన అక్రమాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అరగంట ముందే 20,000 దొంగ ఓట్లు చేర్చారు. వాళ్ళ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నీ కూడా ఓటు హక్కు కల్పించి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు ఆ కార్పొరేటర్ల మీద కేసులు పెట్టి వాళ్ళు కూడా తీవ్ర అవమానాలకు గురవుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతున్నాం, ఏవైతే ఈ దొంగ ఓట్లు ఉన్నాయో వాటన్నిటినీ తీసేసే విధంగా
ఈసీ చర్యలు తీసుకోవాలి. ఈ దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకునేలాగా ఈసీ ప్రవర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తుంది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వారిని ఒప్పించి సాధారణ విధులకు హాజరయ్యేటట్లు చేయడంలో సఫలీకృతమయ్యారు. మున్సిపల్ శానిటరీ ఉద్యోగులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో తిరుపతి నగరంలో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రతిరోజు 50,000కు పైగా భక్తులొస్తుండడం, అలాగే లక్షల్లో స్థానికులు నివాసం ఉండడంతో రోడ్లపై వ్యర్థాల కారణంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఓవైపు కరోనా ప్రబలుతుండడం, మరోవైపు చలి, వర్షాలు కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత చొరవ తీసుకుని పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. సమ్మెను చేస్తూనే విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి విధులకు హాజరవుతూనే నిరసన తెలియజేస్తామని అంగీకరించారు. దీంతో కార్మికులు ఉదయం నుంచే విధులకు హాజరై చెత్త కుప్పలను తొలగించి పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. కార్మికులతో పాటు కమిషనర్ హరిత, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి ఫీల్డ్పై ఉంటూ వారికి తగిన సూచనలు చేస్తూ పర్యవేక్షించారు. చర్చలకి హాజరైన కార్మిక నేతలందరూ కూడా అంగీకరించి సమ్మెలో శాంతియుతంగా వాళ్ళు పాల్గొంటూనే మిగతా సమయంలో వాళ్ళ విధుల్ని కొనసాగించేలా కూడా ఈరోజు ఒప్పుకొని విధుల్లోకి రావడం జరిగింది. ఈరోజు తెల్లారి నుంచి కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే ఈ చెత్త అంతా పేరుకుపోయిందో అవి డ్రైనేజీలంతా క్లీన్ చేయించడం జరుగుతోంది. ఈ రోజు నుంచి ఎటువంటి విధంగా సమస్య కలిగేమని కూడా కార్మిక నేతలు మనకి అభయస్తం ఇవ్వడం జరిగింది. సో తెల్లారి నుంచి కూడా ప్రతి పనులంతా తిరుపతి నగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయండి. అంగన్వాడీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరు పోరాటం చేస్తున్నారో అంగన్వాడీలు కావచ్చు, ఎస్ఎస్ఏ వాళ్ళు కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాలుగా పోరాటాల్లో ఉన్నటువంటి అనేక మంది అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. లక్షల మంది ఈరోజు అరెస్టులు కావాలని నిర్ణయించాం. అదే మాదిరి మొత్తం జైళ్ళన్నీ కూడా కార్మిక వర్గంతో పోరాడుతున్నటువంటి వాళ్ళతో నిండిపోతాయి. ఈ రోజున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఉపాధ్యాయులు అమరావతిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా 36 గంటల నిరాహార దీక్షకు పిలుపునిచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా విచ్చలవిడిగా దాడి చేసి అరెస్టులకు పాల్పడ్డారు. మేమేం పోలీసులు ఉసుగొల్పాలనుకోవట్లేదు. ఉదయం 10 గంటలకంతా ఇక్కడ 3 సంఘాలు 4 సంఘాల కార్యకర్తల కన్నా కూడా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది వచ్చున్నారు. ఇంక ఉసుగొల్పడం అంటే ఇంకేం చేయాలి? ఈ విధంగా ఉద్రిక్తలను రెచ్చగొట్టి చేయడం సరైనది కాదు. రాష్ట్రంలో పాలన లేదు, అస్తవ్యస్తంగా తయారైంది. ఆఖరిగా 4వ విషయం నేను చెప్పదలుచుకుందంటే, వెనక నుంచి ఎవరో నడుపుతున్నారంట. ఆ మాత్రం బుద్ధి ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు ఆ రోజు చెప్పినప్పుడు ప్రతి యూనియన్కి నాయకత్వం ఉంటుంది. మేమంతా కూడా మొన్న చర్చల సందర్భంగా సెక్రటేరియట్లో పడిగాపులు కాసాం. మా చర్చించుకొని చేస్తాం. మేమేమైనా భారత రాజ్యాంగానికి లేదా ఇంకో దానికి భిన్నంగా చేస్తున్నామా? అంగన్వాడీ ఆదిశక్తులు మాత్రం తిరుగుబాటు చేయడం గ్యారంటీ. వీళ్ళకి స్వచ్ఛందంగా ప్రజానికి మద్దతు ఉంది. నువ్వు ప్రజల రేపు ఎలక్షన్ రావాలంటున్నావు, ఖచ్చితంగా ఇంటికి పోవడం గ్యారంటీ. ఇప్పటికైనా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ చట్టానికి ఇంప్లిమెంట్ చేయమని చెప్పంటున్నావు. నువ్వేదైనా చర్య తీసుకోవాలంటే కోర్టుల మీద చర్య తీసుకోవాలా. చట్టం ఇచ్చింది ఎవరు? కోర్టులు. సమాన పనికి సమాన వేతనం చెప్పింది కోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్సైట్ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు తిరుపతి balaji.ap.gov.in అని కనిపించేది. కానీ దానిని టీటీడీ దేవస్థానం.ap.gov.in గా మారుస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్లో భాగంగా బుకింగ్ వెబ్సైట్లను మార్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి భక్తులకు అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించేలా అధికారిక వెబ్సైట్ను మార్చినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇక నుంచి ఆన్లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్సైట్నే ఉపయోగించాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట, గోదా పరిణయోత్సవాల కారణంగా స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 14న భోగితేరు, 15న సంక్రాంతి తిరుమంజనం, 16న గోదా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో డీకే ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. ఆర్థికంగానే కాదు, బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ కుటుంబం 3 పార్టీల వైపు చూస్తోంది.
ఇప్పటికే అధికార వైసీపీ జనసేనతో ఆ ఫ్యామిలీ వారసులు టచ్లో ఉండగా టోటల్ ఫ్యామిలీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. డీకే ఆదికేశవులు ఒకప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. ఆర్థికంగా బలమైన నేతగా గుర్తింపు ఉన్న డీకే ఆదికేశవులు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న నేత. గత కొన్నేళ్లుగా పొలిటికల్గా యాక్టివ్గా లేని ఈ ఫ్యామిలీ చుట్టూ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు ఈ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. డీకే ఫ్యామిలీ కూడా 3 పార్టీల వైపు చూస్తుండటంతో పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటికే వైసీపీతో కొడుకు డీకే శ్రీనివాస్ టచ్లో ఉండగా డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువాను కప్పుకున్నారు. మరోవైపు ఆర్థిక సామాజిక బలమున్న డీకే ఆదికేశవులు ఫ్యామిలీని టీడీపీలోకి తెచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. డీకే ఫ్యామిలీ చివరకు ఏ పార్టీ జెండా పట్టుకుంటుంది, వారసులుగా ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు అన్న ఆసక్తి నెలకొంది. బడా పారిశ్రామికవేత్తగా టీడీపీ హయాంలో చిత్తూరు ఎంపీగా గెలిచిన డీకే ఆదికేశవులు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కీలక నేతగా వ్యవహరించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన డీకే ఆదికేశవులు చిత్తూరు జిల్లాలో ఆర్థికంగా బలమైన బలిజ సామాజిక వర్గం నేతగా పెద్ద దిక్కుగా ఉన్నారు. ఏఐసీసీ కోశాధికారిగా, సత్యసాయి ట్రస్ట్ కోశాధికారిగా కూడా చక్రం తిప్పారు డీకే ఆదికేశవులు. జేఎంఎం స్కామ్ సమయంలో అధికారం కోసం ఓటు హక్కును అనుకూలంగా వినియోగించుకున్న డీకే విజయమాల్యాకు కూడా వ్యవహార భాగస్వామి. ఆయనతో అత్యంత సన్నిహితంగా కూడా మెలిగిన డీకే ఆయన మరణించిన తర్వాత కొద్ది కాలం పొలిటికల్గా ఆ ఫ్యామిలీ కనుమరుగైంది. రాజకీయ వారసత్వం అందుకున్న ఆయన కొడుకు డీకే శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసినా ఫలితం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉన్న డీకే ఫ్యామిలీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. డీకే ఆదికేశవుల భార్య డీకే సత్యప్రభ 2014 ఎన్నికల్లో చిత్తూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సత్యప్రభ రాజకీయాలకు దూరమై మరణించారు. ఇక అప్పటి నుంచి పొలిటికల్గా కనిపించని డీకే ఫ్యామిలీ తిరిగి ఇప్పుడు యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. డీకే ఆదికేశవులు ఫ్యామిలీ నుంచి వారసత్వం ఎవరన్నది చర్చకు దారితీస్తోంది. డీకే ఆదికేశవులు కొడుకు శ్రీనివాస్ ఇప్పటికే వైసీపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. అయితే వైసీపీ కార్యకలాపాల్లో డీకే శ్రీనివాస్ ఎక్కడా కనిపించకపోగా ఇప్పుడు డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేన కండువాతో జనం మధ్యకు వచ్చారు. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన చైతన్య డీకే శ్రీనివాస్ కు స్వయాన అక్క కూతురు కావడంతో మామా కోడలు చెరొక పార్టీలో ఉన్నట్లు స్పష్టమైంది. బలిజ సోదరులు టీడీపీతో ఉన్నారనేది కేవలం వారి అపోహ మాత్రమేనని, బలిజలకు సముచిత స్థానం కల్పించిన వైసీపీతోనే వారున్నారని ఆ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బలిజలను రాజకీయంగా ప్రోత్సహిస్తూ ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి భుజం తట్టి ప్రోత్సహిస్తుంటే మేము బలిజలంతా ఒకవైపు ఉన్నామని చెప్పి మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా మీ యొక్క తప్పుడు ప్రచారాలను తిప్పికొడతాం గట్టిగా. ఎలక్షన్ల సమయంలో మీరు చేసేటువంటి ఈ యొక్క ఎలక్షన్ డ్రామాలను బలంగా ఎదుర్కొంటాం. దయచేసి ఇప్పటికైనా ఈ బూటకపు మాటలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ బలిజలను మోసం చేసింది, ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి బలిజ నాయకులు చేసేటువంటి చర్యల వల్ల తిరుపతిలో మెజార్టీగా ఉన్నటువంటి బలిజలు ఇతర కులాలకు శత్రువులుగా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. నిన్ను కాపులు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటే నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకుని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు. నీవు మొగోడైతే కేవలం ఒక 10 సీట్లు 20 సీట్లు వచ్చినా నీకు కాపు నిజంగా చెప్తున్నాను చాలా ఆనందపడేవాళ్ళు. నువ్వు అమ్మేసినావు. దానికి మళ్ళీ కూటమి చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని చెప్పి చెప్తావు. నీకు సత్తా ఉంటే నువ్వు నిలబడి నువ్వు చూపించాలి. కానీ నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకొని నువ్వు టీడీపీ వాళ్ళతో లాస్ట్కి నీ పరిస్థితి ఎట్టవుతుంది తెలుసా? చంద్రబాబు నాయుడు వాడి పడేసిన టిష్యూ పేపర్ లాగా తయారవుతుంది పవన్ కళ్యాణ్ది. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ హుండీ కానుకల లెక్కింపును చేపట్టారు. కుప్పం పట్టణంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో భక్తులు హుండీ ద్వారా అమ్మవారికి సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీ కానుకల లెక్కింపును ఆలయ పాలక మండలి చైర్మన్ మంజునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నెలల్లో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా 5,71,000 రూపాయల నగదు, 17 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి దేవస్థానానికి ఆదాయంగా సమకూరినట్లు ఆలయ చైర్మన్ మంజునాథ్ తెలియజేశారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ఇచ్చేసిన పలువురు ప్రముఖులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ వాటర్ రిసోర్స్ మెంబర్ రాపాక వరప్రసాద్, సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సినీ నటుడు సుధీర్ బాబు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం నాన్నగారు నన్ను ఎప్పుడు ఇక్కడ తీసుకొస్తుంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 2 సార్లు వస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం. ఇయర్ 2024 అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. పిల్లలు, వైఫ్, ఇంకా నాన్నగారు అందరికీ కలిసి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈ సంవత్సరం 2024 నా కెరియర్ వైజ్ కూడా. అండ్ హోప్ఫుల్లీ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్ దిస్ ఇయర్. సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నెక్స్ట్ హరోం హరాను మనాన్ సూప్రియ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన వేద భారత్ పరిక్రమ యాత్ర శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుంది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద భారత్ పరిక్రమ యాత్రను నెల రోజుల పాటు భారతదేశంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసిన యాత్ర సభ్యులకు ఆలయ ఈవో కెఎస్ రామారావు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అందరి యొక్క ఆశీర్వాదం, ముఖ్యంగా వేదమాత గాయత్రి మాత యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని, ఈ కార్యక్రమం ఇంకా ఎంతమందికో ఇన్స్పిరేషన్ కావాలని, ఇటువంటి ధార్మికమైన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ సనాతన ధర్మాన్ని ఆచరించే కార్యక్రమాలు భారతదేశం అంతా జరగాలని విశ్వసిస్తూ నాగప్రసన్నాంబ యొక్క దివ్య అనుగ్రహం మీరు వెంట ఉండి మీరు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతి నగరంలోని 50 డివిజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో మంగళవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. అన్ని డివిజన్లలో 50 డివిజన్లలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో, కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకున్న లబ్ధిదారులతో, అలాగే అర్హులైన లబ్ధిదారులతో అందరితో కూడా ఇక్కడ మన మున్సిపాలిటీ నోడల్ ఆఫీసర్ రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరిని పలకరించి లబ్ధి చేకూర్చిన వాళ్ళతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం అనేది మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశము. అర్హులైన లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశం మొత్తం లాస్ట్ మంత్ నవంబర్ 15th నుంచి బిర్సా ముండా జయంతి గారి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. బీసీ సంక్షేమ హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించి హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా స్పందించి డీడీ గారికి చెప్పడం జరిగింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కరించకపోతే బీసీ సంక్షేమ సంఘం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఖండిస్తాం. ఇంకా బాలికల హాస్టల్ అయితే కొన్ని హాస్టల్లో తలుపులు లేకుండా, చాలా బాత్రూములు కూడా డోర్లు లేకుండా ఉన్న దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. వీటన్నిటిని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత సానుకూలంగా స్పందించిన దాని వలన రాబోయే రోజుల్లో ఈ బీసీ హాస్టల్ను మౌలిక సదుపాయాలను బాగు చేయాలని మేము పెద్ద ఎత్తున ఖండిస్తాం. తిరుపతి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తున్న భూమన అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే దేశంలోని తిరుపతి నగరాన్ని ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పట్టుబాల చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ 21వ డివిజన్ అరుంధతివాడలోని నూతనంగా నిర్మాణం చేస్తున్న మాతమ్మ ఆలయానికి సహాయ సహకారాలు అందించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పట్టుబాల చిరంజీవి రెడ్డిని స్థానికులు కోరగా ₹1,00,000 ఆయన వితరణగా అందించారు. ప్రజల కష్ట సుఖాలలో ఎప్పుడూ తోడుండే భూమన అభినయ్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు పడమర కుమార్, అనిల్, గోపి పాల్గొన్నారు. అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. మనం భూమన అభినయ్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా. అందుకు మీకు కృషి, సహకారం, మీ ఆశీర్వాదం కావాలని అందరినీ
గట్టిగా కోరడం జరిగింది. కోరుతూ అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత గెలుస్తారన్న నమ్మకం 100% ఉంది. ఎందుకంటే ఆయన చేసినంత సంక్షేమం, అభివృద్ధి తిరుపతికి ఏ నాయకుడు గత పాలకుల్లో గత 40 ఏళ్ళ పాలనలో ఎవరు చేయలేదు కాబట్టి అది అందరికి తెలిసిన విషయము. సో ఆయన అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇంటి మీద ఉండే 50 కుటుంబాలు 48 కుటుంబాలు ఎట్లయితే ఒకే మాట మీద ఉంటారో అదే విధంగా ఉండాలా. అదే విధంగా రేపు ఓటింగ్ కూడా జరగాల. ఎందుకంటే ఆ టైం వచ్చేసరికి అన్ని పార్టీలకు ప్రేమ వచ్చేస్తుంది. మీరు అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేసే అడుగుతున్నాం. అర్థమైందా? మేము ఇంకా కూడా చేస్తాం. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నిరంతర వైద్య విద్యా చికిత్సా విధానంలో భాగంగా బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. చంద్రగిరిలో చేర్చిన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తొందరగా కోలుకోవాలని టీడీపీ బీసీసీల ఉపాధ్యక్షులు సుబ్బు యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాణిపాక వినాయక స్వామి ఆలయం వద్ద టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,779 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. ఇప్పటికే 91 బడ్జెట్లను చూసిన దేశ ప్రజలు. మొదటిసారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఇండియా నాయకత్వం. భారత్కు అరుదైన అవకాశం. సంక్షేమం, అభివృద్ధి జగనన్న పుణ్యమే. ముఖ్యమంత్రిగా జగనన్నని మళ్లీ ఎన్నుకుందాం. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి విజ్ఞప్తి. డీకే ఫ్యామిలీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రాజకీయ పార్టీలు. ఆసక్తికరంగా చిత్తూరు 2024 ఎన్నికలు. తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మారిన టీటీడీ వెబ్సైట్. ఫలించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషి. ఎస్వీయూకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం మంజూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.